హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అనగా 28/2/2026 కరెంట్ అఫైర్స్ను చూద్దాం. వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఆన్సర్ చేయలేని టాపిక్స్పై దృష్టి పెట్టి ఆ టాపిక్స్ను కవర్ చేసుకోండి. ఫస్ట్ వన్, 2026 నేషనల్ సైన్స్ డే యొక్క ప్రధాన ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఏ. వికసిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికత. బి. ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సి. గ్లోబల్ వెల్బీయింగ్ కోసం గ్లోబల్ సైన్స్. అండ్ డి. సైన్స్ అండ్ సస్టైనబిలిటీ. ఆన్సర్ ఈస్ బి. ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న యొక్క నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ఆధార్ కార్డుని దేనికోసం ప్రామాణికంగా పరిగణించకూడదు? ఏ. చిరునామా ధృవీకరణ. బి. పుట్టిన తేదీ. సి. బ్యాంక్ ఖాతా ప్రారంభం. డి. రేషన్ కార్డ్ లింకింగ్. ఆన్సర్ ఈస్ బి. పుట్టిన తేదీ. వయసు నిర్ధారణకు ఆధార్ సరైన ఆధారం కాదని, బర్త్ సర్టిఫికేట్ లేదా 10th మెమో మాత్రమే ప్రామాణికమని కోర్టు తెలిపింది. నెక్స్ట్ వన్, 2026-27 బడ్జెట్లో వ్యవసాయం కోసం ప్రవేశపెట్టిన భారత్ విస్తార్ దేనికి సంబంధించినది? ఏ. ఎరువుల పంపిణీ. బి. నేరుగా నగదు బదిలీ. సి. ఏఐ ఆధారిత వ్యవసాయ సలహా వ్యవస్థ. డి. విదేశీ ఎగుమతులు. ఆన్సర్ ఈజ్ సి. ఏఐ ఆధారిత వ్యవసాయ సలహా వ్యవస్థ. రైతులు తమ సాగు సమస్యలను ఏఐ ద్వారా తక్షణ పరిష్కారాలు పొందేలా ఈ వ్యవస్థను రూపొందించారు. నెక్స్ట్ వన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేషనల్ సైన్స్ సింపోజియం ఎక్కడ జరిగింది? ఏ. అమరావతి. బి. తిరుపతి. సి. విశాఖపట్నం. డి. విజయవాడ. ఆన్సర్ ఈజ్ సి. విశాఖపట్నం. ఏయు ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ఇటీవల జరిగిన బయో ఆసియా 2026 సదస్సు ఎన్నవ ఎడిషన్? ఏ. 21వ. బి. 23వ. సి. 25వ. డి. 20వ. ఆన్సర్ ఈస్ బి. 23వ ఎడిషన్. లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్ కేర్ రంగంలో ఆసియాలోనే అతిపెద్ద సదస్సు ఇది. నెక్స్ట్ వన్, ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ. శంషాబాద్ విమానాశ్రయం. బి. బేగంపేట విమానాశ్రయం. సి. గన్నవరం విమానాశ్రయం. డి. రాజమండ్రి విమానాశ్రయం. ఆన్సర్ ఈస్ బి. బేగంపేట విమానాశ్రయం. పౌర విమానయాన రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించడానికి హైదరాబాద్ వేదికైంది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో కొత్తగా ఏఐ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తోంది? ఏ. రంగారెడ్డి. బి. వరంగల్. సి. మేడ్చల్ మల్కజ్గిరి. డి. సంగారెడ్డి. ఆన్సర్ ఈజ్ ఏ. రంగారెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇటీవల ఏ ముఖ్యమైన బిల్లు సవరణకు ఆమోదం తెలిపింది? ఏ. పంచాయతీరాజ్ బిల్లు. బి. అసైన్డ్ భూముల బిల్లు. సి. విద్యా హక్కు చట్టం. డి. నదీ జలాల బిల్లు. ఆన్సర్ ఈస్ బి. అసైన్డ్ భూముల బిల్లు. పేదలకు కేటాయించిన భూములపై హక్కులకు సంబంధించిన కీలక సవరణలు చేశారు. నెక్స్ట్ వన్, సూర్యాస్త్ర అనేది ఇటీవల వార్తల్లో నిలిచిన దేనికి సంబంధించింది? ఏ. సోలార్ మిషన్. బి. లాంగ్ సర్ఫేస్ రాకెట్ లాంచర్. సి. కొత్త రకం క్షిపణి. డి. ఉపగ్రహం. ఆన్సర్ ఈస్ బి. లాంగ్ సర్ఫేస్ రాకెట్ లాంచర్. ఇది రక్షణ రంగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తివంతమైన రాకెట్ వ్యవస్థ. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. బి. అరవింద్ పనగరియా. సి. రఘురామ్ రాజన్. డి. శక్తికాంత దాస్. ఆన్సర్ ఈస్ బి. అరవింద్ పనగరియా. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అయిన
అరవింద్ పనగరియా నేతృత్వంలో ఈ సంఘం పనిచేస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది? ఏ పశ్చిమ బెంగాల్, బి ఒడిషా, సి కేరళ, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ సి కేరళ. నెక్స్ట్ వన్, మలయాళ భాషా మూలాల ప్రకారం కేరళను కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. నెక్స్ట్ వన్, ఆర్బీఐ తన రెండవ అత్యంత సురక్షితమైన డేటా సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించింది? ఏ ముంబై, బి భువనేశ్వర్, సి బెంగళూరు, డి హైదరాబాద్. ఆన్సర్ ఈజ్ బి భువనేశ్వర్. బ్యాంకింగ్ డేటా భద్రత కోసం ఒడిషా రాజధానిలో దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, చెన్నై ఓపెన్ 2026 టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఏ సుమిత్ నగల్, బి కిరియన్ జాక్వెట్, సి రోహన్ బోపన్నా, డి లూకా నార్డి. ఆన్సర్ ఈజ్ బి కిరియన్ జాక్వెట్. ఫ్రాన్స్కు చెందిన ఈ క్రీడాకారుడు చెన్నై ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్పై అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? ఏ రోహిత్ శర్మ, బి విరాట్ కోహ్లీ, సి శుభ్మన్ గిల్, డి యశస్వి జైస్వాల్. ఆన్సర్ ఈజ్ బి విరాట్ కోహ్లీ. టెస్ట్, వన్డే, T20 ఫార్మాట్లు కలిపి కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి లభించింది? ఏ అమితాబ్ బచ్చన్, బి షారుఖ్ ఖాన్, సి విక్కీ కౌశల్, డి రణబీర్ కపూర్. ఆన్సర్ ఈస్ బి షారుఖ్ ఖాన్. జవాన్ చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్ వన్, 5వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఏ సిమ్లా, బి గుల్మార్గ్, సి లేహ్, డి నైనిటాల్. ఆన్సర్ ఈస్ బి గుల్మార్గ్, జమ్మూ కాశ్మీర్. శీతాకాలపు క్రీడలను ప్రోత్సహించేందుకు వీటిని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, వరల్డ్ థింకింగ్ డేను ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 22, బి ఫిబ్రవరి 28, సి మార్చి 8, డి జనవరి 24. ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి 22. గర్ల్ గైడ్స్ మరియు గర్ల్ స్కౌట్స్ కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వరల్డ్ థింకింగ్ డే. ఇటీవల ఏ దేశం నాటోలో సభ్యదేశంగా చేరడానికి వేగంగా అడుగులు వేస్తోంది? ఏ ఉక్రెయిన్, బి జపాన్, సి స్విట్జర్లాండ్, డి ఆస్ట్రియా. ఆన్సర్ ఈస్ ఏ ఉక్రెయిన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఏ ధోలేరా, బి సానంద్, సి అమరావతి, డి హైదరాబాద్. ఆన్సర్ ఈస్ ఏ ధోలేరా, గుజరాత్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉంది? ఏ లడఖ్, బి హిమాచల్ ప్రదేశ్, సి జమ్మూ కాశ్మీర్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఈస్ సి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, 2026 ఆసియా క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? ఏ చైనా, బి జపాన్, సి ఖతార్, డి ఇండియా. ఆన్సర్ ఈస్ బి జపాన్. జపాన్లోని ఐచి, నాగోయా నగరాల్లో ఈ క్రీడలు జరగనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.